అన్నాడు. ఎవరా దక్షిణామూర్తి? ఇప్పుడు ఆ దక్షిణామూర్తి తత్వంలోకి వెళదాం. ఇంతవరకు మృత్యుంజయమూర్తిని ధ్యానించారు కదా, దక్షిణామూర్తి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ మూర్తిని ధరించుకున్నా అందులో అన్నీ ఉంటాయి. ఇది మరవద్దు. దక్షిణామూర్తి బెట్రా, మృత్యుంజయుడు బెట్రా, ఏదో ఒకటి చెప్పండి, కన్ఫ్యూజన్ వస్తుంది అనొద్దు. ఎవరిని పట్టుకున్నా వాడు శివుడే అని తెలుసుకుంటే నీకోసం ఏది కావాలన్నా ఆయన అవుతాడు. నువ్వు మృత్యుంజయుడిగా పట్టుకున్నావనుకో, నీకు అపమృత్యువు అకాల మృత్యువు తీసేస్తాడు, రోగాలు పోగొడతాడు. నీకు జ్ఞానం ఇవ్వాలన్నప్పుడు ఆయన దక్షిణామూర్తి అయిపోతాడు. మనవాడైనప్పుడు అన్నీ ఇస్తాడండి. ఇక్కడ ఇందాక మల్టీ టాలెంటెడ్ పర్సన్ మనవాడైతే ట్రీట్మెంట్ ఇస్తాడు, సంగీతము పాడతాడు. అలాగే శివుడు మనకు అన్నీ చేయగలడు. ఇక్కడ ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం అత్యద్భుతమైన రూపం. ఎన్నో రకాల దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఒకప్పుడు సనక సనందనాథులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారట. సనక సనందనాథులు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. వాళ్ళు బ్రహ్మజ్ఞానమే తప్ప లోక విషయాలు పట్టవు వాళ్ళకి. ఎప్పుడు బ్రహ్మమునే చింతన చేస్తుంటారు. బ్రహ్మముని చింతన చేసేవాడు ఆ బ్రహ్మము గురించే